నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. నంద్యాల ఉప ఎన్నికల సమర భేరి మోగింది. రాజకీయ విశ్లేషకుల్లో రాజకీయ వర్గాల్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని. అందరికీ తెలిసిన విషయం ఈ ఉప ఎన్నిక ఎలా ఏర్పడిందని అన్నది. 2014లో వైఎస్ఆర్సీపీ టికెట్పై భూమా నాగిరెడ్డి స్థానికంగా గెలవడమే కాదు, ఆ తర్వాత పరిణామాలు కూడా మనకు తెలుసు. అధికార పార్టీ మంత్రి పదవి ఇస్తానని ప్రలోభ పెట్టి ఆయన్ని తమ వైపుకి లాక్కోవడం, ఆ తర్వాత ఆ మంత్రి పదవి ఇవ్వడంలో తీవ్రంగా క్షోభ పెట్టింది. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురై మరణించడం, ఇటువంటి పరిణామాలు జరిగిన తర్వాత ఇప్పుడు ఈ ఉప ఎన్నికకి సమరభేరి మోగింది. తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి గారు ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు శిల్పా మోహన్ రెడ్డి. గతంలో 2004, 2009లో వారు ఇక్కడ గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో, ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా ఎటువంటి అజెండాతో, ఎటువంటి వాగ్దానాలతో వారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ప్రత్యేకమైన ఈ గ్రౌండ్ రిపోర్ట్కి స్వాగతం. మనం వారితో కలిసి ప్రయాణించబోతున్నాం. ఇవాళ ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం, ప్రజల నాడి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. నంద్యాల ఉప ఎన్నికల హోరు విపరీతంగా పుంజుకుంటోంది. స్థానికంగా రాజకీయ నాయకులందరూ బరిలోకి దిగి వారి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ముమ్మరంగా. మనం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారి నివాసంలో ఉన్నాం. ఫోటో చూస్తే అర్థమవుతుంది. రాగానే స్వాగతం పలికే ఈ ఫోటోని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అత్యంత సన్నిహితులు వారు మహానేత వైఎస్ఆర్ గారికి. సో ఇవాళ ఆయన ప్రచార బరిలోకి ఏ విధంగా దిగబోతున్నారు, ప్రజలకి ఏం చెప్పబోతున్నారు, స్థానిక బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సమీకరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడిప్పుడే ప్రచార కార్యక్రమాల కోసం సిద్ధమవుతున్నారు శిల్పా మోహన్ రెడ్డి గారు. వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా? బాగున్నారా? టిఫిన్ చేస్తున్నారు. స్థానికంగా ఉగ్గాని లోకల్ స్పెషాలిటీ కదా సార్ ఇక్కడ? ఇదే ఉగ్గాని బజ్జీ అంటారు. మా ఉగ్గాని బజ్జీ స్థానికంగా కొంచెం ఫేమస్ ఉంటుంది. మామూలుగా ప్రచారం టైంలో ప్రత్యేకంగా మీరు ఏమన్నా శ్రద్ధ పాటిస్తారా? మీ డైట్ కానీ ఇవన్నీ? మామూలు జనరల్ డైటే తీసుకుంటామా, ఎక్కడేం ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకొని టిఫిన్ చేసేసి బయలుదేరుతాను. మధ్యాహ్నం మన మామూలుగా లంచ్, రెగ్యులర్ డైటే ఉంటుంది. నిజానికి సార్ ఎన్నికలతో నిమిత్తం లేకుండానే మీరు ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ఉంటారు, ఇది తెలిసిన విషయం. మీ సేవా కార్యక్రమాలు కావచ్చు అవి. ఈసారి ఈ ఉప ఎన్నిక అనౌన్స్ అయిన తర్వాత, మీరు బరిలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ప్రజాస్పందన చాలా బాగుందమ్మా. ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు కూడా లేవు. ప్రజలలో వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, అదేవిధంగా మాకున్నటువంటి పర్సనల్ ఇమేజ్ కావచ్చు, ప్రజలలో ఆల్మోస్ట్ దూసుకుపోతున్నామని చెప్పాలి. ఇది చర్చ మొదలైంది బాగా. నిజాయితీపరుడైనటువంటి ఎమ్మెల్యే రావాలి, ఏ పర్సంటేజ్లకు ఆశించకుండా ఉన్నది రూపాయి ఖర్చు పెట్టే నాయకుడు కావాలి. అనుభవం ఉన్న నాయకుడు రాగలిగితే బెటర్ అవుతుంది తప్ప గవర్నమెంట్ ఉన్నంత మాత్రమే పనులన్నీ ఆగిపోతాయేమో అనుకుని భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వాళ్ళు అంటున్న 1200 కోట్లు మాత్రం శుద్ధ అబద్ధాలు చెప్తా ఉన్నారు. 950 కోట్ల రూపాయలు, 1200 కోట్లకు సంబంధించి 950 కోట్లకు సంబంధించి ఇండ్లే 950 కోట్లు ఇస్తున్నామని అంటున్నారు. కానీ ఇండ్లకు రెస్పాన్సే లేదు. 13,000 ఇండ్లు ఇస్తామని అంటున్నారు. ఈ రోజు వరకు 1125 ఇండ్లు అప్లై చేసుకున్నారు. మరి ఇంటికి రెస్పాన్స్ లేకపోవడమే కాకుండా మిగతా 300 కోట్లు ఏదైతే చెప్తున్నారో, లేకపోతే 250 కోట్లు చెప్తున్నారో, అందులో 137 కోట్లు వాటర్కి సంబంధించి వెలుగోడు నుంచి నంద్యాలకు తీసుకురావటం, ఇంకొక 20 కోట్లు కూడా వాటర్కి సంబంధించి 157 కోట్లు కూడా అంతకుముందు ఆల్రెడీ ఇంతకుముందు శాంక్షన్ అయ్యి టెండర్ అయిపోయిన దాన్ని కూడా దీంట్లోకి లెక్కేస్తున్నారు. ఒకటి వాళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కానీ దాన్ని వైడనింగ్, అది కూడా ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఓన్లీ నూనెపల్లి బ్రిడ్జి నుంచి గాంధీ చౌక్ వరకే చేస్తున్నారు. అదొక్కటే నంద్యాలంతా డెవలప్ చేస్తారనుకోవడం పొరపాటు అవుతుంది. వార్డులన్నీ తిరిగితే అర్థమవుతుంది. వార్డులు ఎవరు తిరిగిన అనుభవం లేదు. ఆ రోజు మంచినీళ్ళకి ఎంత ఇబ్బంది పడ్డారంటే, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి 2004 కంటే ముందు బిందెలు క్యూ పెట్టి లైన్లు ఉండేవాళ్ళు. అర్ధరాత్రి వచ్చేదో అపరాత్రి వచ్చేది, ఎప్పుడు వచ్చేది కూడా తెలిసేది కాదు. అలాంటి పరిస్థితి ఉండేదాన్ని మెల్లిగా స్ట్రీమ్ లైన్ చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నీటి కొరత లేకుండా చేశాము. లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉండేటివి. లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ కూడా మోకాళ్ళలో గుంతలలో కూడా నడవాలంటేనే కష్టము. కొన్ని ఏరియాలో అయితే సైకిల్ కూడా పోవాలంటే ఇబ్బంది. వర్షాకాలంలో భుజాన్ని పెట్టుకొని తీసుకొని పోయే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు కార్లు కానీ ఇంకోటి కానీ సిమెంట్ రోడ్ల మీద ఎక్కడైనా పరుగు తీస్తున్నాయి. 95% సిమెంట్ రోడ్లన్నీ కూడా ఆల్ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేశాం.
అదేవిధంగా డ్రైనేజ్ కాలువలు అయితే ఎక్కడ చూసినా మరి ఎక్కువ పొంది ఉండేది, అట్లాంటి కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. ఇంకొక 10% ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాదనం నేను ఎక్కడ కూడా. 100% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ చేసి తీరుతాం. మాట చెప్పిన ప్రకారం ప్రజలకు ఏది కూడా ఒక్కటి కూడా పొల్లు పోకుండా చేసే బాధ్యత మాది. రైట్ సార్, ఇవాళ మీ కార్యక్రమంలో మీరు ముందే అనుకున్నారా ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాలి నంద్యాలలో అని? ఈరోజు 9th వార్డు విజిట్ ఉందమ్మా. 9th వార్డు తర్వాత ఈవినింగ్ ఏమో శ్రీనివాసపురము, బీవీ నగరు, కృష్ణాపురము 3 విలేజ్లు కూడా ఉన్నాయి. మొత్తం ఈరోజు 4 పర్యటనలు ఉన్నాయి. మీతో పాటు మేము కూడా ప్రయాణిస్తాం. ఈరోజు ప్రజల నాడి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే స్థానిక సమస్యలు, అలాగే అధికార పార్టీ ప్రస్తుతం ఎత్తులకు పై ఎత్తులు వేసే ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ ఇది జగమెరిగిన విషయం. అంటే వారి బడా నాయకులందరినీ కూడా రంగంలోకి దించారు. ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ సవాళ్ళని మాట్లాడదాం మనం ప్రయాణిస్తుండగా. ధన్యవాదాలు సార్. పరిస్థితి, ప్రచార హోరు ఏ విధంగా ఉండబోతోంది? నంద్యాల ప్రాంతం అంతా కూడా ఎన్నికల వేడి పుంజుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడక్కడ కూడా బ్యానర్లు కట్టి, ఫ్లెక్సీలు కట్టి. అయితే అక్షరాల నాయకులు బరిలోకి దిగిన తర్వాత ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుందో మనం చూడబోతున్నాం కాసేపట్లో. సో శిల్పామోహన్ రెడ్డి గారు రోజంతా జనంలోకి ఉండడానికి సిద్ధమైపోయి బయలుదేరారు ఇంటి నుంచి. మీకు ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు ప్రజా జీవితం అన్నది? అంటే జనంలోకి రావాలనే ఆ సంకల్పం ఏ వయసులో స్టార్ట్ అయింది? అంటే జనరల్గా నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ వ్యాపార రీత్యా వ్యాపారం చేసుకుంటూ చిన్న వ్యాపారం మొదలుపెట్టి అక్కడ నుంచి రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు కూడా అంతకుముందు సేవా కార్యక్రమాలు ఇంటర్నల్గా అంటే లో ప్రొఫైల్గా చేసుకొని బయటికి రాకుండా చేసేవాడిని. ఏదో మనం 10 మందికి సహాయం చేయాలి, సహాయం చేస్తే భగవంతుడు మనకు కూడా సహాయం చేస్తాడు అనే ఒక దృక్పథంతో పోయేవాడిని. ఎప్పుడు లో ప్రొఫైల్గా నేను ఎవరికి బాహాటంగా ప్రచారానికి దూరంగా చేసుకుంటూ ఉండేవాడిని. మదర్ తెరెసా గారు 1996లో గుర్తించి నాకు ఆ రోజు మదర్ తెరెసా నేషనల్ సిటిజన్స్ అవార్డు ఆమె చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఎంత అదృష్టం సార్, ఎంత మీరు చేస్తుంటే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇంకా బాహాటంగా 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి నాకు కలిగిన దాంట్లో కనీసం నాకు కలిగిన దాంట్లో ఒక 25 పైసల నుంచి 50 పైసలు ఖర్చు పెట్టాలి సమాజానికి, తిరిగి ప్రజలకే వెళ్ళాలి అనే ఒక భావంతో నేను సహాయం చేస్తూ వచ్చాను. అదే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక శక్తి, బలమని కూడా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం లేనిది ఎవరు ఏ నాయకుడు ఎదగలేరు. సరే కొంతమంది కుటీర రాజకీయాలతో ఎదగచ్చు, కానీ ప్రజల జీవితాలతో ఎప్పుడూ ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ నాయకుడు ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి రాదనేది నా అభిప్రాయం. ఈ ఉప ఎన్నిక మీకు వ్యక్తిగతంగా ఏమిటి సార్? అంటే మీరు ఎలా భావిస్తున్నారు? ఎందుకంటే మీరు గతంలో గెలిచిన వారే ఇక్కడ నుంచి, ఇది కొత్త కాదు, కానీ ఈ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రమే కాదు దేశ ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు ఎన్నిక ఏ విధంగా జరుగుతుందని. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరుగుతున్న ఎలక్షన్స్గా భావిస్తున్నారు చాలామంది. ఒకటి మాత్రం అనుకుంటున్నాము, తప్పకుండా ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సమ్మోహన శక్తి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బలం కావచ్చు, నా వ్యక్తిగతమైనటువంటి బలం కావచ్చు అనేది నా అభిప్రాయం. తప్పక 100కి 100 రూపాయలు వైఎస్ఆర్సీపీ జెండా 100కి 100 రూపాయలు ఎగురుతుంది ఇక్కడ నంద్యాలలో. వైఎస్ఆర్ గారితో మీ అనుబంధం ఎలా మొదలైంది? ఆ తర్వాత ఆయనలో చూసిన గొప్ప గుణాలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీ ప్రయాణం కొనసాగుతుంది. ఈ రెండింటినీ మీరు ఎప్పుడు, అంటే తండ్రి కొడుకుల మధ్య డెఫినెట్గా చాలా ఉంటాయి కాబట్టి పోలికలు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చాలా దగ్గరగా చూసిన వానమ్మ రాజశేఖర రెడ్డి గారిని. ఆ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నవాడిని. నన్ను మంత్రిగా ఎమ్మెల్యేగా మంచి ఎమ్మెల్యేగా గుర్తించి మంత్రిగా చేసినటువంటి వ్యక్తే కాకుండా స్వతహాగా ఆ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టము, అభిమానము. నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ కూడా ఆయన ఫోటో కూడా కనీసం నా ఇంట్లో నుంచి తీసేయాలని అట్లనే పెట్టుకొని ఫస్ట్ నేను స్టార్టింగ్లో వచ్చే రూమ్లో ఉన్న ఫోటో కూడా వారిదే. ఎప్పుడు కూడా నేను తీసేయాలని కూడా చాలామంది చెప్పినా కానీ కూడా నేను తీసేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఒకసారి సహాయం చేసిన తర్వాత మర్చిపోకూడదనే పరిస్థితి నాది. అయితే పోయిన 2014లో కూడా చేరాలని వైఎస్ఆర్సీపీలో ప్రయత్నం చేశాము. అప్పటికే భూమానారెడ్డి గారు వారి కుటుంబంతో బంధుత్వం చేసుకోవటము, వారితో కొంత దగ్గర కావటం వల్ల మేము అక్కడికి పోలేకపోవడం జరగడం వల్ల తెలుగుదేశంలో చేరాల్సి వచ్చింది.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు మంత్రి పదవి రావడానికి ప్రధాన కారకుడు ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లోనే నన్ను ఒక మంచి నాయకునిగా గుర్తించి వాళ్ళ ఫాదర్కు రికమెండ్ చేసి ఇప్పించడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిలో నేను బాగా చూసింది ఏమంటే మాట ఇస్తే వెనక్కి తిరిగే మనస్తత్వం అయితే కనపడలేదు ఎక్కడ కూడా. నాకు బాగా నచ్చిన గుణం అది. రాజశేఖర రెడ్డి గారిలో చాలా ఆత్మీయత, అభిమానము, మనిషిని ప్రేమగా చూసుకోవడం అనేది నేను చూశాను. వీరిద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా ఉండే కుటుంబంలో ఇద్దరు కూడా ఉన్నారు. ఇది చాలా బహుశా సున్నితమైన విషయం. కానీ మీరు ఇప్పుడు మీ ప్రత్యర్థి వర్గాన్ని చూసినప్పుడు వారిని ఎలా అంచనా వేస్తారు? అంటే వారి నాయకత్వ లక్షణాలు కావచ్చు, లేకపోతే వారికి ఉండే బలహీనతలు ఏమిటి, వారు చెప్పే వాగ్దానాలు వింటూ ఉంటే, కొన్ని చేస్తున్న పనులు చూస్తుంటే? అయితే వాళ్ళు ఇంతవరకు కనీసం ఈ నియోజకవర్గంలో అయితే ఏమాలంటి పరిచయాలు లేవు. వార్డు ఎక్కడుంది, విలేజ్ ఎక్కడుంది కూడా తెలియని పరిస్థితి. ఎవరో చెప్తే పోవాల్సింది తప్ప వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేని పరిస్థితి. ఈ 3 ఏళ్ల చంద్రబాబు పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు కానీ ప్రజలు కానీ, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు? అంటే జనరల్గా నేను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి ఏదో అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేవాడిని కాదు. నేను యాంటీ గవర్నమెంట్ చాలా ఎక్కువగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రైతులు, ఉద్యోగస్తులు, మహిళలు, యువత, ఈ 4 సెక్టర్లో బాగా ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇది జనరల్గా ఈరోజు వరకు చెప్పిన వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేకపోవడం, అదేవిధంగా మరి చేయలేనటువంటి పనులను కూడా ఏదో మాయబజార్ సినిమాలో చూపించినట్టు మరి రకరకాలుగా మభ్యమాటలు చెప్పడం వల్ల కూడా ప్రజలు నమ్మటం లేదు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా ఒక నాంచుడి ధోరణి, ఏది కూడా క్లియర్గా డెసిషన్ తీసుకోలేదు. దానివల్ల కూడా డెవలప్మెంట్స్ అనేది స్పీడ్గా జరగటం లేదు. భవిష్యత్తులో జరిగే అవకాశం అయితే నాకు కనపడడం లేదు. ఎక్కువ అమరావతి మీద దృష్టి పెట్టాడు తప్ప ఎక్కడ మిగతా రాయలసీమలో ఈరోజు వరకు డెవలప్మెంట్స్ అనేది ఎక్కడ కనపడతలేదు. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అనౌన్స్ అయిన తర్వాత సార్, ఈ టైంలో ఎంతమంది మంత్రులను ఇక్కడ పంపించారు? అంటే ఏమన్నా లెక్కలు ఉన్నాయా? మీ వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి కదా. జనరల్గా 12 మంది మంత్రులను ఇక్కడ ఇన్ఛార్జెస్గా వేశారు. అందులో 24 మంది ఎమ్మెల్యేస్ను ఇన్ఛార్జిగా ఇచ్చారు. దగ్గరగా ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు తెలిసి డిఎస్పీ, ఎస్పీ గారి స్థాయి, అదేవిధంగా సిఏ స్థాయిలో చూసుకుంటే దగ్గరగా 45 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులను వేశారు. అదేవిధంగా ఆఫీసర్స్ని అయితే ఎక్కడెక్కడి నుంచో డిప్యుటేషన్స్ మీద వేసి ఈ ఎలక్షన్స్ కోసం ఏదో చేస్తున్నామని అనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా ఆరాటాలు చేస్తున్నారు. అట్లా ప్రభుత్వ ఒత్తిడి కానీ, లేకపోతే డబ్బులు ప్రలోభాలు గురి చేయడం కానీ, వాళ్ళు బెదిరించే కార్యక్రమాలు కానీ, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అయినా కానీ కూడా ప్రజల ఆశీస్సులు మాకే ఉన్నాయి. రైట్ సార్. సో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. జనం చాలా అంటే ఆత్మీయంగా వచ్చి పలకరిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. స్థానికంగా ఈ వార్డులో ఏమిటి సార్ సమస్యలు? రేషన్ కార్డులు, అదేవిధంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇవి ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఆ పెన్షన్స్ మ్యాక్సిమం 80%, 85% వచ్చాయి. ఒక 10 to 15% కూడా ఉన్నాయి. తప్పకుండా ఎమ్మెల్యే అయితే అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందండి. ఇంత క్షుణ్ణంగా మీకు ఇక్కడ స్థానిక సమస్యలు తెలుసు. జనం వచ్చి ఇప్పటికి కూడా మిమ్మల్ని కలుస్తుంటారా? అంటే చెప్పుకుంటూ చిన్న సందు కూడా తెలుస్తాం మనం, ప్రతి గల్లీ కూడా కనుక్కోగలుగుతా. ప్రతి గల్లీలో వార్డు పర్యటన బహుశా మీ జీవితం అంతా ఎక్కువ శాతం ఇక్కడే కొనసాగింది. దగ్గరగా 20 సంవత్సరాలు అయితే. రైట్ సార్. మీతో పాటు మేము నడుస్తున్నాం, ప్రజలతో కూడా మాట్లాడుతున్నాం, యువతతో కూడా మాట్లాడుతున్నాం. ఏమంటారు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ జనం ఎలా స్పందించబోతున్నారో కాసేపట్లో మనం చూడబోతున్నాం. వారితో కూడా మాట్లాడి తెలుసుకోబోతున్నాం. ఏమనుకుంటారు ఈ ఎలక్షన్ గురించి? ఈ నంద్యాల సీటు గెలిచి మనం జగన్ సార్కు కానుకగా ఇవ్వాలనుకుంటున్నాం మేడం. అందుకే మేము కార్యకర్తలం కానీ ఏ విధమైన ఎలాంటి ఇబ్బందుల్లో కానీ అధిగమించి మా పార్టీని గెలిపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం మేడం. ముస్లిం మైనారిటీ ఓటర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీతో మద్దతుగా నిలుస్తున్నారని చెప్తున్నారు. నిలుస్తున్నారు మేడం. ఇప్పుడు మామూలుగా అయితే నంద్యాలలో 50-50 అంటున్నారు, కానీ రేపు పొద్దున ఎలక్షన్ల వరకు 70% వైఎస్ఆర్కి వెళ్ళే ఉన్నాయి మేడం. కాకపోతే బయట పడ్డంలే మా ముస్లింస్. నేను మామూలు కామన్ మ్యాన్ మేడం. నేను బిజినెస్ చేసుకునేవాడిని. ఈరోజు బై ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి నేను నంద్యాల ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ రోజు మనం ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీకి మేము 3,000 మెజారిటీతో మేము గెలిపించాము. ఈరోజు శిల్పామోహన్ రెడ్డికి 30,000 మెజారిటీతో మేము గెలిపించాలనుకుంటున్నాము. ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల నుంచి మమ్మల్ని ఒక్కరోజు పలకరించిన పాపాన పోలేదు.
తర్వాత నంద్యాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టేది లేదు. నంద్యాల ఆదాయాన్ని తీసుకొని పోయి అమరావతి అని తీసుకొని పోయి అమరావతిలో వేస్తున్నాడే తప్ప రాయలసీమ కానీ కర్నూలు జిల్లాకు కానీ ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చాయి కాబట్టి శిల్పా మోహన్ రెడ్డి యొక్క ఆధిక్యతను అతను ఫోర్స్ చేయలేకపోతున్నాడు కాబట్టి నంద్యాల చాలాసార్లు ఈ మధ్య 2-3 సార్లు నంద్యాల రావడం జరిగింది. 8 మంది మినిస్టర్లు 10-16 మంది ఎమ్మెల్యేలను దింపడం జరిగింది. ఒక్క శిల్పా మోహన్ రెడ్డి తన బలాన్ని తట్టుకోలేక ఇంతమంది మినిస్టర్లు నంద్యాలను దింపడం జరిగింది. కానీ నంద్యాల ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ఈరోజు నంద్యాల మీద కపట ప్రేమతో సవతి తల్లి ప్రేమ చూపిస్తూ నంద్యాలను ముస్లింలను ఆకట్టుకోవడం కోసం ఎక్కడనో ఉన్న నౌమన్ సార్ని కానీ ఫరూక్ని కానీ ఈరోజు పదవులు ఇవ్వాలని తన దుర్బుద్ధితో మైనార్టీని ప్రలోభపెట్టడానికి ఈ ఎత్తుగడ చేశాడని ముస్లిం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ప్రజలందరూ అసలు వీధుల్లోకి వచ్చేసారు. ఇది ఒక ఉత్సవం లాగా కొనసాగుతుంది. అంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక ఇది. ఇంకా ముందు ముందు ప్రచారం ఎలా కొనసాగబోతుందో చూద్దాం రండి. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మీరు ఈ పాదయాత్రలో మీరు కూడా పాల్గొంటున్నారు. శిల్పా మోహన్ రెడ్డి గారితో మీ పరిచయం ఏంటి? ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇక్కడ స్థానికంగా మీరు వచ్చి ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి. ఈ 8-9 వార్డులు ఎన్నికలు నేను పర్యవేక్షిస్తున్నానండి. ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి గారికి చాలామంది వ్యక్తిగత అభిమానం కానీ తను ఇచ్చినటువంటి ఈ లోన్లు ఏవైతే ఉన్నాయో మహిళలను బలోపేతం చేయడంలో కారణం అయితేనేమి ఉచిత శిల్ప వాటర్ ప్లాంట్స్ అనేటువంటి ఇవన్నీ చాలా కూడా ఆయన ఇచ్చినటువంటి సేవ చేసేటువంటి చాలా కార్యక్రమాలు కూడా ఇక్కడ అంతా కూడా ఉన్నాయి. వాటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలామంది ఇక్కడ మేము వాళ్ళ కోసం ఏమైనా చేస్తామన్నటువంటి మాట మాట్లాడటము, ప్రజల నుంచి కూడా నేను డోర్ టు డోర్ నేను 2 సార్లు తిరగడం జరిగింది. ఇక్కడ అంతా కూడా మంచి ఉత్సాహంతో వాళ్ళు ఎంతో అభిమానంతో వస్తున్నారు. ఈ ఉత్సాహం చూస్తే శిల్పా గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నటువంటిది అనిపిస్తుంది. ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే ధీమాతో ముందు కొనసాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రాజా గారు మనతో ఉన్నారు. ఏమండి, ఎలా ఉన్నాయి పరిస్థితులు ఇక్కడ స్థానికంగా మీరు చూస్తున్నారు? యువత ఓట్లు బాగా కీలకం కాబోతున్నాయి ఈ ఎలక్షన్లో. నంద్యాల ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు తాలూకా వంచనకి, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిజాయితీకి జరుగుతున్నటువంటి ఎన్నికగా ఈరోజు ఒక నంద్యాల ప్రజలే కాదు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో, ఈరోజు దాకా కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కానీ వాగ్దానాన్ని కానీ నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నంద్యాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎన్నిక ద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలన ఏ రకంగా ఉంది, ఆయన పరిపాలన ఏ రకంగా ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారనేటువంటిది రాష్ట్రం అంతా కూడా తెలిసే విధంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పెద్ద పెద్ద నాయకుల్ని, మంత్రుల్ని కూడా బరిలోకి దించి చాలా మంది ఎమ్మెల్యేలు అంటే ఇదే డ్యూటీ మీద పెట్టేసి ఇంటెలిజెన్స్ని కూడా దించేశారని చెప్పిందాక శిల్పా మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ పరిణామాలు ఎలా అర్థం చేసుకోవాలి? మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంట్ బై ఎలక్షన్ జరిగినప్పుడు చూసాం. ఇంతకంటే కూడా మరింత రెట్టింపుగా మంత్రుల్ని దింపడం కానీ, లేకపోతే వేలాది లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే అధికార దుర్వినియోగం చేయడం కానీ చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5,40,000 ఓట్లతో ఈరోజు ఆయన పార్లమెంట్కి మరొకసారి గెలుపొందడం జరిగింది. మరి ఈరోజు ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనంటే, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఏ స్థాయిలో వాళ్ళు దిగజారి రాజకీయం చేసినా కూడా ప్రజలు మాత్రం వాళ్ళకి ఏ రకంగానూ కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని బలపరచడానికి, ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. స్థానికంగా శిల్పా మోహన్ రెడ్డి గారికి ఎటువంటి మద్దతు ఉందండి? ఇక్కడ చాలా బలంగా ఉంది. శిల్పా మోహన్ రెడ్డి గారు ఇక్కడ మేము తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే మినరల్ వాటర్ ప్లాంట్లు ఫ్రీగా దాదాపు 30 ప్లాంట్లు మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే శిల్పా సాధికార్ అని చెప్పి మహిళల కోసం వడ్డీ లేనటువంటి రుణాలను ఇవ్వడం కానీ, మరి అదే రకంగా శిల్పా సహకార్ అని చెప్పి కొన్ని సూపర్ మార్కెట్స్ని కేవలం ఏ రకంగానూ కూడా మార్జిన్స్ లేకుండా ఆ యొక్క ఈ కొన్ని సామాన్లు కూడా అమ్మడం కానీ, లేకపోతే ఈ రకంగా అనేక రకాల ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తూ ఈయనకి చాలా మంచి పేరు ఉంది శిల్పా మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన మంచి మెజారిటీతో నంద్యాల ఎలక్షన్లో నెగ్గపోతా ఉన్నాను అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. చూద్దాం. ప్రజల్లో తీవ్రమైన ధీమా వ్యక్తం అవుతుంది. స్థానిక నాయకుల్లో, అలాగే రాష్ట్ర స్థాయి నాయకుల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీదే పై చేయి నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికలో అని వారు ధీమా వ్యక్తం చేస్తూ ఘాటుగా ప్రస్తుతం ఉన్న విధానాన్ని, ప్రభుత్వ అసమర్థతను కూడా ప్రశ్నిస్తూ వారి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం స్థానికంగా ప్రచారంలో భాగస్వాములు అవుతున్న మున్సిపల్ చైర్మన్ సులోచన గారితో మాట్లాడుతున్నాం మనం. సులోచన గారు, ఎలా ఉందండి ప్రచారం? చాలా బాగుందండి. ప్రజల్లో స్పందన చాలా బాగుంది. మేము పబ్లిక్ ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటూ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తూ పబ్లిక్ వచ్చిన సమస్యలన్నీ తీరుస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా మాకు యాంటీ అనేది లేదు. అలాగే ఈరోజు క్యాండిడేట్గా నిలబడుతున్నటువంటి శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారు కూడా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు సమస్యలను తీర్చారు కాబట్టి ఎక్కడ మాకు ప్రజల్లో అసంతృప్తి లేదు. మాకు ఫుల్ మెజారిటీ వస్తుందని కూడా మాకు చాలా గట్టి నమ్మకం ఉందండి. రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య, వాటికి శాశ్వత పరిష్కారం, గాంధీ చౌక్లో ఇరుగ్గా ఉండే సమస్య, ఇటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం ఉందంటారా? శాశ్వత పరిష్కారం కోసం మేము రోడ్ వైండింగ్ కోసం అని చెప్పేసి చాలాసార్లు గవర్నమెంట్ దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏది అడిగితే కూడా మేము ఈ 3 years నుండి కూడా ట్యాక్సెస్ రైజ్ చేసుకోండి, మీరు డెవలప్ చేసుకోండి అని ఎక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చింది లేదు. ఈరోజు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి హరీబరీగా ఇన్ని కోట్లు ఇచ్చేసి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం లేకుండా టౌన్ వైడ్ ఒకేసారి ఈ ఎంక్రోచ్మెంట్ చేయడం వల్ల పబ్లిక్ అనేది చాలా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదే అమౌంట్ 3 years బ్యాక్ మాకు ఇచ్చి ఉండింటే ఇన్ని యాక్సిడెంట్స్ జరిగేది కాదు, ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు. మేము ఒక ప్లాన్ ప్రకారం 1 by 1 లైన్ చేసుకుంటూ వచ్చి ప్రజలకు చాలా అందుబాటులో ఉండి కూడా ఇంకా డెవలప్ చేసేదానికి అవకాశం ఉండేది. సులోచన గారు, ధన్యవాదాలు. మైనారిటీల ఓట్లు నంద్యాల నియోజకవర్గంలో ఎటువైపు ఉన్నాయి అనే ఒక ప్రశ్న ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల్లో సంచరిస్తోంది. మనకి ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన ప్రచార వాహనాన్ని తయారు చేసుకున్న ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాం. సార్, మీ పేరు? నా పేరు ఏ రెహమాన్, ఎక్స్ ఆర్మీ, ఎక్స్ దూరదర్శన్ అండి. నాది వేంపల్లె, పులివెందల తాలూకా, కడప జిల్లానండి. నాకు వైఎస్ఆర్ అంటే చాలా ప్రేమ, అభిమానం అండి. కానీ నేను వైఎస్ఆర్ పార్టీలో వచ్చి 3.5 years అయిపోయిందండి. అంతే. అంతకుముందు నేను టీడీపీలో ఉంటేనే వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ యొక్క అది నచ్చక నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసాను. ఇక్కడ మన జగనన్న గురించి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 70 అండి. నా కోరిక ఒకటేనండి, జగన్ సీఎం కావాలి. జగన్ సీఎం అయినాక ఆ 1 గంట చూసి చావడానికైనా కూడా సిద్ధంగా ఉన్నామండి. కానీ జగన్ మటుకు సీఎం కావాలి. మీకైతే ధీమా ఉందా ఈ నంద్యాల నియోజకవర్గంలో గెలుపు వైఎస్ఆర్సీపీ? బ్రహ్మాండంగా అండి. నేను మొన్నటిదాకా 10,000 అనుకుంటున్నాను, ఇప్పుడు 50,000 అబౌవ్ శిల్పామోహన్ రెడ్డి గారు విన్ అవుతారండి. స్థానికంగా ఏమిటి సార్ సమస్యలు? అంటే ఒకటి రాజకీయపరమైన సమస్యలు, ఇతరత్ర అవన్నీ పక్కన పెడితే స్థానికంగా తక్షణం మీరు చేయవలసిన పనులు ఏంటి మీరు గెలిచిన తర్వాత? ఇక్కడ మేజర్గా రోడ్లు, సిమెంట్ రోడ్లు ఉన్నాయేమో, డ్రైనేజ్ ఉన్నాయి, వాటర్, ఎలక్ట్రిసిటీ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేవు. కానీ వ్యక్తిగతమైనటువంటి పెన్షన్స్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్స్, కరెంట్ పోల్స్ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి, లో వోల్టేజ్ ఉన్నవి, అక్కడక్కడ సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మేజర్గా ఈ వార్డులో సంచిపట్టలు దగ్గర 250 పట్టాలు ఉన్నాయి ఏలూరులో. వాటిని ఎమ్మెల్యేగా ఆయన విలక్షణం పోకుండా కాపాడి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్రీగా ఇల్లు కట్టించగలిగితేనే దానికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. తప్పక చేస్తామని మనం చేస్తామని. సో శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ ఎలక్షన్ ఫలితం ఏమి నిర్దేశించబోతుంది? ఇది రాబో 19 ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ఈ 3 సంవత్సరాలు చేసినటువంటి దుర్మార్గ పాలన పైన తీర్పు రాబోతుందండి. తన పాలన ఈ 3 సంవత్సరాలు పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. నంద్యాల విజయం రాబోతున్న ఎన్నికలలో ఒక శుభసూచికగా ఉంటుంది. ప్రజల్లో కూడా ఇంకా పట్టుదల పెరుగుతుంది. నంద్యాలని కానుకగా ఇద్దాం తమ నాయకుడికి అని చెప్పి కార్యకర్తలు కూడా సిద్ధమైపోతున్నారు. చివరిగా శిల్పామోహన్ రెడ్డి గారు, అంటే ప్రచారం జనం మధ్య ఉండడం ఇదేది కొత్తగా జరుగుతున్న విషయాలు కాదు. కానీ ఇంతసేపటి నుంచి మీరు గంటలు మీరు నడుస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎలా అనిపిస్తోంది? అలసట అనిపిస్తోందా, లేక ఇంకా ముందుకెళ్లాలని ఉత్సాహం ఉందా మీరు? ఇక్కడ కూడా అలసట అనేది ఏమి కనపడదేమో, అలవాటు అయిపోయినాం. చాలా వార్డులు కంటిన్యూగా తిరుగుతూ, అందులో ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ఉత్సాహంగా పనిచేయాల్సిందే. అయినా కానీ కూడా కొంచెం ఫీవర్తో ఇబ్బంది పడతామన్నా, మలేరియా ఫీవర్ ఇది. ఆ ఫీవర్తో ఇబ్బంది పడడం వల్ల నేను కొంచెం ఇబ్బంది పడేది వాస్తవమే. కానీ ఎక్కడ ఉత్సాహం తగ్గకుండా పాల్గొంటా ఉన్నా, మనకేం ఇబ్బంది లేదు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు గారు కూడా ప్రచారంలో పాల్గొంటారు. అంబటి రాంబాబు గారు, మీరు వచ్చారంటే సందడి ఎక్కువ పెరిగిపోతుంది అంటుంటారు. ఎలా ఉంది ఇక్కడ? ఇంకా డబుల్ సందడి కనిపిస్తుంది మీరు ఈ వీధిలో? చాలా బాగుందండి వాతావరణం. శిల్పామోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి భూమా నాగిరెడ్డి గారు అటు మారటం, ఆ తర్వాత ఆయన మరణం జరగటం, అనివార్యంగా ఈ ఎన్నికలు జరుగుతూ ఉంది.
కాబట్టి మళ్ళీ ఈ సీటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉన్నది. నేను ప్రచారంలో ప్రతి చోటకి తిరుగుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల చాలా మక్కువతో ప్రజలు ఉన్నారు. ఈసారి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ బై ఎలక్షన్లో విజయం సాధిస్తుందని నా అభిప్రాయం. అధికార పార్టీ అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళని బరిలోకి దించి, అంటే వాళ్ళ మంత్రుల్ని, ఎమ్మెల్యేలు ఎక్కువ మందిని ఫీల్డ్లో పెట్టి నానా పర్యవేక్షణలు జరుగుతున్నాయి. దానికి మీ సమాధానం ఎలా అర్థం చేసుకుంటారు? ఇంకా అధికార పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాలి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల పట్ల ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తుందంటే భయంకరమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నది. డబ్బు వెదజల్లుతున్నది, అధికార దుర్వినియోగం చేస్తున్నది, మంత్రులందరినీ తీసుకొచ్చి నంద్యాలలోనే పెట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నది. అభివృద్ధి కావాలి అంటే తెలుగుదేశం పార్టీకి ఏమనేటువంటి ఒక స్లోగన్ తీసుకొచ్చారు. కానీ 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచించాల. కానీ ఎన్నికల డేట్ వస్తుందని తెలియంగానే అభివృద్ధి వైపు మాత్రం చూడటానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ రోడ్లు వైడనింగ్ చేయాలనేది ఇప్పటి నుంచో పాపం ఈ నంద్యాలలో ప్రజానీకం అందరూ కోరుకుంటున్నారు. రోడ్డు వైడనింగ్ కావాలి అనేది. అది సుమారుగా 20-30 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు 20-30 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ డేట్ వస్తుందనగానే పడగొట్టేశారు. టగటక పడగొట్టేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చిత్రమైనటువంటి వాదన, మీకు మళ్ళీ తిరిగి ఈ రోడ్లన్నీ వేయాలి అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మీకు ఈ రోడ్లు రావు, కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించడం అనేటువంటి మాట ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ బేరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా నీచమైనటువంటి ఎత్తుగడ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచినా గెలవకపోయినా అభివృద్ధి అనేది అనివార్యం. పడగొట్టినటువంటి బిల్డింగులు కానీ రోడ్లు వైడనింగ్ కానీ ఇవాళ శిల్పా మోహన్ రెడ్డి గారు గెలిచినా కూడా అది జరిగి తీరుతుందనేటువంటి భావన మేమందరం చెప్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేస్తుందంటే గెలిపిస్తేనే ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వము అనేటువంటి బ్లాక్మెయిలింగ్ సిద్ధాంతాన్ని ఎన్నికల్లో ఉపయోగించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఒకటి కాదులేండి, చాలా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు డబ్బు వెదజల్లుతున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఏవో విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నారు. మొన్న అయితేనేమో శంకుస్థాపన చేశారు. ఒక్క ప్రారంభోత్సవాన్ని కూడా చేయలేదు ఈ 3 సంవత్సరాల్లో. ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు, గెలిపిస్తే ప్రారంభోత్సవాలు చేస్తాం, లేకపోతే ఈ అభివృద్ధి ఆగిపోద్ది అనేటువంటి ఒక నీచమైనటువంటి ఎత్తుగడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్నది. ఇది బాధాకరం. ప్రజలు 100% గ్రహిస్తారండి. ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా. ప్రజలు చాలా తెలివి మీరిన వాళ్ళు. అన్ని విషయాల్ని కూలంకషంగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తారు. ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు, ఎవరు చిత్తశుద్ధితో లేరు అనేది ప్రజలు గమనించగలుగుతారు. ప్రజలు ఖచ్చితంగా ఓటును సద్వినియోగం చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఇక్కడ స్థానికులతో మాట్లాడబోతున్నాం, కార్యకర్తలతో కూడా మాట్లాడదాం. స్థానిక సమస్యలు ఏంటి చెప్పుకుందాం. స్థానికంగా ఏమిటండి ప్రధానంగా ఉండే సమస్యలు? సో ఏం లేదండి, రాజకీయంగా ఇప్పుడు చేస్తున్న అభివృద్ధులు కంటే మాకు చాలా గౌరవంగా నడుస్తుంది టీడీపీ వాళ్ళు. ఇప్పుడు మాకు అన్న గెలిపించుకుంటే మాకు మంచిగా చేస్తాడు. సమస్యలు ఏంటని అడుగుతున్నాను. అంటే నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్లకు పక్కా ఇండ్లు కట్టించాలనే తలంపుతో చాలామందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని గవర్నమెంట్ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి ఆ స్థలాల్లో ఉండే కట్టడాలను టీడీపీ లీడర్ల వాళ్ళు వచ్చేసేసి రాత్రి దౌర్జన్యంగా పగలగొట్టేస్తున్నారు, తీసేస్తున్నారు. ఎటువంటి నోటీసులు కూడా రెవెన్యూ వాళ్ళు కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ ఎలక్షన్ గాంధేయవాదికి హింసావాదులకు జరుగుతున్న ఎలక్షన్ ఇది. పక్కాగా అహింసకు జరుగుతున్న ఎలక్షన్ ఇది. మాకు నంద్యాలలో అహింసాయుత వాతావరణం కావాలని ఎప్పుడు శాంతి పరులైన వాళ్ళని గెలిపించుకుంటూ వచ్చాము, ఫ్యాక్షనిస్టులను గెలిపించుకోము. మరికొంతమందితో మాట్లాడబోతున్నాం. ఏ స్థానిక సమస్యలు ఉన్నాయి ఇక్కడ? అంటే నీళ్ళ సమస్య ఉందా ఇక్కడ? బాగా ఏం లేదు, బాగానే వస్తాయి వాటర్. ఇంకా ఏం లోకల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎలక్షన్స్కి అందరూ రెడీ అవుతున్నారు కదా, ఏం లేదు, బాగానే ఉంది. అంత ఎలక్ట్రిసిటీ బాగుంది, రోడ్లు వేశారు, ఓకే. మా ఏరియాకి వెళ్ళి సమస్యలు అయితే ఏం లేవండి, చాలా బాగుంది. చక్కగా ఓటు గురించి మనము ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకి ఇస్తాం. हमके बारे में जरा ऐसा है, जरा अच्छा ये कि घर के ऊपर पड़ा तो कैसा परसों है सो वैरान जरा. हाँ कब तो ऐसा चिंगार के तो आती थी बच्चों के ऊपर पड़ती है. జస్ట్ సమస్యలు వస్తున్నాయని చెప్పి దీని తక్షణం ఏమన్నా దీనికి పరిష్కారం వెతకాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. चिंगारी आते रहते हैं? बड़ा ये वायर पड़ गई मैडम वहाँ से भी. छोटे बच्चे 5 साल के बच्चे जरे में मिस फजर स्कूल जाते थे, पढ़ता था जरे में मिस हो गए बच्चे. आपके लोकल लीडर्स आ रहे हैं, आप पूछे उनसे कभी बोले क्या? हाँ बोले मैडम, बोले तो भी कौन पकड़ा लेते नहीं असल
क्या बोले तो भी देखेंगे बोलती हैं, क्या पकड़ा लेते नहीं। ठीक है, हम लोग भी बोलते हैं। अब वो जरा देखो मैडम, जरा छोटे बच्चे बड़दने हतीम फिरते हैं। తప్పకుండా ఒకవైపు ఇక్కడ వేడివేడి బజ్జీలు పకోడీలు వేడెక్కుతున్నాయి, రాజకీయాలు కూడా స్థానికంగా వేడెక్కుతున్నాయి. మాట్లాడదాం ఇక్కడ స్థానికులతో. ఏమనుకుంటున్నారు? మీ పేరేంటి సార్? నా పేరు విషన్ శెట్టి సార్. విషన్ శెట్టి. ఇప్పుడు వేడివేడిగా బజ్జీలు బజ్జీలు పకోడాలు వేడి ఉన్నాయి, జాంగ్రీలు సమోసాలు అన్నీ ఉన్నాయి. ఓటు వేస్తారా ఈసారి ఉప ఎన్నికల్లో? ఇస్తాం సార్. మీరు ఎవరికి వేస్తారు ఓటు అనుకున్నారా? అనుకున్నాము. ఎవరిపై ఇంకా చెప్పదలుచుకోలేదు. రైట్, గోప్యంగా ఉంచండి, పర్వాలేదు. మీరు చెప్పండి అమ్మా. నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెలిసిందా మీకు? తెలిసింది. గతసారి ఎవరు గెలిచారు? పోయినసారి భూమనాగిరెడ్డి. ఈసారి శిల్పామోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున, అంటే ఈ సీటు వైఎస్ఆర్సీపీకి ఖాయం అని చెప్పి రికార్డు చెప్తున్నాయి మనకి. చెప్పొచ్చు, గెలిచే సూచనలు ఉన్నాయి. వైఎస్ఆర్ కనిపిస్తున్నాయా? ఓటు వేస్తారా? చేస్తామ్మా. ఓటర్ కార్డు అది పక్కాగా ఉందా? ఉందమ్మా. ఏం కోరుకుంటున్నారు మీ నాయకుడి నుంచి మీరు? ఏ ప్రభుత్వం బాగా పనిచేయాలా చెందాలని అనుకుంటున్నారు. ఇప్పుడు బాగా పనిచేయట్లేదా? చేస్తున్నారమ్మా. యాడ పింఛన్లు రాకుండా అవి రాకుండా ఇవి రాకుండా వీళ్ళు అంటున్నారు. రావట్లేదా పింఛన్లు? ఆడుతున్నాయమ్మా. మా సందులో అయితే చాలా మందికి 2-3 ఇవి రాకుండా ఏళ్ళు పడలేదని అదొకటి అంటారు. అత్తల్లి రకరకాలు చేతులు పడలేదంటే ఇంకా ఏం చేస్తారు అత్తల్లి. ఈసారి అభ్యర్థులు ఎవరో మీకు తెలుసా? ఎవరు పోటీ చేస్తున్నారు? చేస్తున్నారమ్మా. శిల్పామోహన్ రెడ్డి, అఖిల ప్రియ తమ్ముడు బ్రహ్మానంద రెడ్డి గారు. సో మీరేమనుకుంటున్నారు? అంటే ఎవరికి నాయకుడు లక్షణాలు ఉన్నాయనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లా చెప్తామమ్మా, దాన్ని బట్టి చెప్తామమ్మా. తొందర పడితే ఎట్లా కదమ్మా కాదు. ప్రజలు కోరుకునేది చాలా మౌలికమైన విషయాలు. నంద్యాలలో మనకి నోరు తెరుచుకున్న డ్రైనేజీలు మొదలుకొని కొంత మంచినీటి సమస్య, రోడ్ల సమస్య కొనసాగుతున్న దృశ్యాలు అనేక చోట్ల చూస్తూ ఉంటాం. రాబోయే నాయకుడు ఈ పనులన్నీ చేసి పెడతారనే నమ్మకంతో ప్రజలు ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నిక నిజంగా కీలకం కాబోతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత బహుశా వచ్చే నాయకుడు ఇక్కడ సంపూర్ణంగా వారికి అన్ని విధాల అభివృద్ధి చేయాలనే నమ్మకంతో ప్రజలు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతానికి ఇది గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ నంద్యాల నియోజకవర్గం నుంచి.